ఓజీ ఈ పేరుకున్న వైబ్ ఎలాంటిదో పవన్ ఫ్యాన్స్ బాగా చెబుతారు. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఈ టైటిల్ మార్మోగిపోతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ప్రీమియర్స్ ఫస్ట్ డే వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇదంతా ఓజీ టైటిల్ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజాస్ గంభీరాకు వచ్చిన వైబ్. నిజానికి ఈ సినిమా టైటిల్ ఈ మూవీ నిర్మాతల సొంతం కాదట. ప్రముఖ ప్రొడ్యూసర్ నాగవంశీ పవన్ కోసం ఓజీ టైటిల్ను త్యాగం చేశారట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత డివివి దానయ్య రివీల్ చేశారు. ఈ మూవీ సక్సెస్ మీట్లో మాట్లాడిన డివివి అసలు విషయం చెప్పారు. ఓజీ సక్సెస్తో ఫుల్ ఖుషీలో ఉన్నారాయన. ఇదే ఆనందాన్ని ప్రెస్ మీట్లోనూ వ్యక్తం చేశారు. మూవీ సక్సెస్ను పంచుకుంటూ ఓజీ టైటిల్ గురించిన సీక్రెట్ను రివీల్ చేశారు. నిజానికి ఈ సినిమాకు ముందుగా మేము ఓజీ అనుకోలేదు. ఈ టైటిల్ కూడా మాది కాదు. దీనికి ఓజీని సజెస్ట్ చేసింది నిర్మాత నాగవంశీ. ముందుగా ఈ టైటిల్ రిజిస్టర్ చేసుకుంది ఆయనే. ఈ సినిమా కథ తెలిసి ఆయన ఈ టైటిల్ ఇచ్చేశారు. ఇందుకు ఆయనకు నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా అంటూ దానయ్య చెప్పుకొచ్చారు. అలాగే మరో స్పెషల్ పర్సన్కి కూడా థ్యాంక్స్ చెప్పాలంటూ దానయ్య ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఇక త్రివిక్రమ్ లేకుంటే ఈ ప్రాజెక్ట్ లేనే లేదని ఆయనే సుజిత్ పేరును సూచించారని పేర్కొన్నారు. తాను పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలనుకున్నానని వెంటనే త్రివిక్రమ్ను అడిగితే ఆయనే సుజిత్ పేరు సూచించగా తాను వెళ్లి సుజిత్ను కలిసినట్టు చెప్పారు. అప్పుడు సుజిత్ కథ చెప్పగా ఓకే చెప్పానని వెల్లడించారు. మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి పవర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రియులు అంచనాలు భారీ స్థాయిలో పెట్టుకున్నారని, అందుకే తమ టీం అంతా కూడా ఆ అంచనాలకు తగ్గట్టు కష్టపడ్డామని దానయ్య వెల్లడించారు. సుజిత్, తమన్తో పాటు ఎడిటర్ నవీన్ నూలి, సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ ఓజీ సినిమాకు మూల స్తంభాలంటూ కొనియాడారాయన. వారందరితో పాటు మూవీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే నిజానికి ఓజీ మీద ఇంత హైప్ రావడానికి కారణం రాజమౌళి లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ కాదు, ప్రశాంత్ నీల్ అనే క్రేజీ కాంబో కాదు, కేవలం 2 సినిమాల అనుభవం ఉన్న సుజిత్ అనే పవన్ కళ్యాణ్ సెట్ చేసుకున్న సెటప్. ఎవరికి రాని ఐడియాతో ఓజాస్ గంభీరా అలియాస్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా పవన్ని ఊహించుకోవడం, ఈ 2 మంచి ఫలితాన్నిచ్చాయి. నిజానికి పవన్ మాఫియా బ్యాక్డ్రాప్లో నటించడం కొత్త కాదు. గతంలో పంజా, బాలు చేశారు. కానీ ఆ 2 అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు ఓజీని మోసింది కరుడుగట్టిన పవన్ వీరాభిమాని. తన ఊహల్లో కలల్లో హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చంగా దాన్నే తెర మీద ఆవిష్కరించాడు. పోలీస్ స్టేషన్ సీన్, ఇంటర్వెల్ బ్లాక్, ఇంట్రో ఫైట్, క్లైమాక్స్ గురించి జనం పదే పదే మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం వాటిని హ్యాండిల్ చేసిన విధానం. పవన్ లాంటి స్టార్కి ఎలాంటి ఎలివేషన్లు ఇవ్వాలో తెలియక తప్పు చేసిన డైరెక్టర్లే ఎక్కువ. కానీ సుజిత్ ఆ తప్పు చేయలేదు. పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారో అలా చూపించి సక్సెస్ అయ్యాడు. ఇలా అభిమానులే హీరోలను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఓజీ మంచి ఉదాహరణగా నిలుస్తోంది. తమిళంలో కమల్ హాసన్తో లోకేష్ కనగరాజు సినిమా చేసినప్పుడు ఎక్కువ శాతం నెగిటివ్గానే మాట్లాడుకున్నారు. కానీ బాక్సాఫీస్ ఫలితం రికార్డులు బద్దలు కొట్టింది. ఇక ఇప్పుడు ఓజీ ప్రీమియర్కు 1000 రూపాయల టికెట్ రేటు పెట్టిన తండోపతండాలుగా వచ్చిన జనాలను చూసి నిర్మాతలకు నోట మాట రాలేదట. ఓవరాల్గా చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గబ్బర్ సింగ్ తర్వాత సరైన హిట్ పడిందని పండుగ చేసుకుంటున్నారు. ఇన్ని రోజులకు పవన్ కళ్యాణ్ను కరెక్ట్ సినిమాలో చూశామంటున్నారు. అయితే ఇక్కడ ఓ సెంటిమెంట్ను వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. అదేంటంటే గబ్బర్ సింగ్ సినిమాను తీసిన డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్కు పెద్ద అభిమాని. పవన్ సినిమాల ప్రభావంతోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని గతంలో ఎన్నోసార్లు చెప్పాడాయన. ఆయన గబ్బర్ సింగ్తో 10 ఏళ్ల తర్వాత పవన్కు భారీ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు సుజిత్ కూడా పవన్కు వీరాభిమాని. పవన్ను కలిస్తే చాలు అనుకున్నాడు. కానీ పవన్ సినిమాల ప్రభావంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్తోనే సినిమా చేసి హిట్ అందుకున్నాడు. అంటే 2 సార్లు పవన్ కళ్యాణ్ అభిమానులే మంచి హిట్లిచ్చారని అంటున్నారు ప్రేక్షకులు. పవన్కు సాధారణ జనాల్లోనే కాకుండా సెలబ్రిటీల్లోనూ అభిమానులుంటారు. అదే ఆయన స్పెషాలిటీ. అందుకే ఇప్పుడు ఇద్దరు అభిమానులు డైరెక్టర్లుగా మారితే పవన్కు హిట్లు పడ్డాయని కామన్ సెంటిమెంట్ను గుర్తు చేస్తున్నారు. ఎట్టకేలకు ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. డైరెక్టర్ సుజిత్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఈ క్రమంలోనే సుజిత్ తన తర్వాత సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సుజిత్కి పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసి స్పెషల్గా అప్రిషియేట్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే సుజిత్కి బంపర్ ఆఫర్ కూడా వచ్చిందని ఓ న్యూస్ తెరపైకొచ్చింది.
మెగా హీరోలతో సినిమా చేసే ఛాన్స్ చాలా తక్కువ మందికే దక్కుతుంది. అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో సినిమా చేసే అవకాశం అంటే చాలా రేర్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు సుజిత్కు ఆ అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా సుజిత్కు బంపర్ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నువ్వు మంచి కథ రెడీ చేస్తే రామ్ చరణ్తో సినిమా చేసే అవకాశం ఇప్పిస్తానంటూ పవన్ మాటిచ్చారని టాక్. ఈ వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మళ్ళీ మెగా హీరోతో సినిమానా? ఈసారి రామ్ చరణ్ను మంచి పాత్రలో చూపించాలంటూ సజెస్ట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గతంలో న్యాచురల్ స్టార్ నానితో ఓ సినిమా ఓకే అయింది. కానీ అనుకోకుండా ఆ మూవీ పట్టాలెక్కకుండానే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఓజీ సక్సెస్ కావడంతో తర్వాతి మూవీ నానితో చేస్తాడేమో అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెలాతో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. అది వచ్చే సమ్మర్లో రిలీజ్ కాబోతోంది. ఈ గ్యాప్లో నానికి కథ చెప్పి ఓకే చేయించుకోవాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నాడట. గతంలో నానికి కమిట్మెంట్స్ ఎక్కువగా ఉండడంతో సుజిత్ సినిమా చేయలేకపోయాడు. ఇప్పుడు ఓజీతో సుజిత్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి నాని కూడా ఓకే చేసే అవకాశాలున్నాయి. సమ్మర్లోపు మంచి స్క్రిప్ట్ రెడీ చేసి సినిమా చేయాలని సుజిత్ ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే నానిని కలిసే ఛాన్స్ ఉందట. కాబట్టి సుజిత్ నెక్స్ట్ నానితో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. చూడాలి మరి సుజిత్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు. ప్రస్తుతం ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఒకవేళ చరణ్తో మూవీ చేసి హిట్ కొడితే ఇక మెగా ఫ్యామిలీకి లక్కీ డైరెక్టర్ అయిపోతాడు సుజిత్. ఇంచుమించు మెగా ఫ్యామిలీ మెంబర్ అనే చెప్పాలంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి సుజిత్ నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటుందో. ఇక ఇదిలా ఉంటే మొదటి నుంచి ఓజీ మూవీపై ఉన్న అదే బజ్ థియేటర్లలోనూ వినిపించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణమే నెలకొంది. తెలుగు సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ప్రీమియర్ షోలతో ఓజీ ఆల్ టైమ్ రికార్డు కొట్టింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా 160 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓజీ సక్సెస్లో తమన్ కీలకంగా మారాడు. తెలుగు సినిమాల్లో సంగీతం పరంగా ఎన్నో ఏళ్ల నుంచి దేవిశ్రీ ప్రసాద్ తమన్ల మధ్య పోటీ నడుస్తూ వచ్చింది. చాలా ఏళ్లు దేవిదే ఆధిపత్యం. ఆ తర్వాత దేవి కొంచెం డౌన్ అయి తమన్ ఆధిపత్యం పెరిగింది. కానీ అదే సమయంలో తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ రైజ్ అవ్వడంతో అతని నుంచి తమన్కు పోటీ తప్పలేదు. తమిళంలో తిరుగులేని స్థాయికి చేరుకున్న అనిరుద్ కొన్ని తెలుగు సినిమాలతోనూ తమన్కు సవాల్ విసిరాడు. గత కొన్నేళ్లలో జైలర్ సహా కొన్ని చిత్రాలకు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ స్టాండౌట్గా నిలిచింది. పెద్ద స్టార్లు నటించే మాస్ సినిమాలకు ఉర్రూతలుగించేలా పాటలు బీజిఎం ఇవ్వడంలో అనిరుద్ తర్వాతే ఎవరైనా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ టైంలో తమన్ కొంత హట్ అయినట్టే కనిపించాడు. ఒక ఇంటర్వ్యూలో అనిరుద్ పేరెత్తకుండా లియో, జైలర్ లాంటి తన సినిమాల పేర్లు ప్రస్తావించి వాటన్నింటికీ తన ఓజీ సమాధానంగా నిలుస్తుంది అంటూ సవాల్ విసిరాడు. తమన్ ఓజీ సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో, దీనికి ఏ స్థాయిలో డ్యూటీ చేశాడో ఇప్పుడు సినిమా చూస్తున్న వారికి అర్థమవుతోంది. ఈ సినిమా కోసం ది బెస్ట్ ఇచ్చిన వాళ్లలో ముందు చెప్పుకోవాల్సిన పేరు తమన్దే. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్, సుజిత్ దర్శకత్వానికి తోడు తమన్ మ్యూజిక్ను సినిమా నిలబెట్టింది. మూవీ మొదలైన తొలి క్షణం నుంచి తమన్ బిజిఎం అయితే మామూలుగా లేదు. తెర మీద అద్భుతంగా పండిన ఎలివేషన్ సీన్లు, యాక్షన్ సీక్వెన్స్ల వెనుక తమన్ పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువేనంటున్నారు ఫ్యాన్స్. మామూలు సీన్లను కూడా తన బీజిఎంతో వేరే లెవెల్కు తీసుకెళ్లాడు. ఇంతకుముందు తమన్ బీజిఎం విషయంలో విజృంభించింది అఖండ విషయంలో. ఇప్పుడు ఓజీ చూస్తే దాన్ని మించే అవుట్పుట్ ఇచ్చాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ విషయంలో పవన్ అభిమానుల ఆనందం అంతా ఇంత కాదు. తమన్కు గుడి కట్టేయచ్చంటూ అతన్ని కొనియాడుతున్నారు. ప్రామిస్ చేశాడు, నిలబెట్టుకున్నాడు అంటూ అతని మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. మొన్నటి వరకు నందమూరి తమన్ కాస్త ఇప్పుడు తమన్ కళ్యాణ్, కొణిదెల తమన్ అంటూ కొనియాడుతున్నారు. ఇలా ఇటు సుజిత్, అటు తమన్ మెగా ఫ్యామిలీకి లక్కీగా మారిపోయారని అంటున్నారు.